539వ నామం శృత్యై నమః అని చెప్పాలి. ఇది కూడా జాగ్రత్తగా వినండి. శృతి అంటే చెవులతో, అనగా చెవులతో సంబంధము కలిగినది, వినడం ద్వారా తెలియబడు, అలాగే మరియు తెలుసుకోవలసిన అత్యంత మహిమగల వినియోగము గల విషయ సముదాయాలను శృతులు అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ నాలుగింటిని ఏమంటారు? శృతులు అంటారు. పూర్వం కాగితాలు, పెన్నులు, ముద్రణలు లేనప్పుడు గురువు నోటితో ఉచ్చరించి ఒకసారి చెప్తే శిష్యుడు జాగ్రత్తగా విని 2 సార్లు మరల చెప్పే విధంగా మొత్తం 4 వేదాలు నేర్చుకునేవారు. ఎక్కడడిగినా చెప్పగలిగే ధారణ వారికి ఉండేది. మన పూర్వీకులు పెద్దవాళ్ళు పద్యాలు కూడా అలాగే, ఒకళ్ళు చెప్తూ ఉంటే ఒకళ్ళు విని నేర్చుకున్నవే కదా. అంటే ఎక్కడడిగినా కూడా చెప్పగలిగే ధారణ వారికి ఉండేదన్నమాట. ఇంత విజ్ఞానం కేవలం వినికిడి వల్ల వచ్చినందువల్ల వీటిని శృతులు అంటారు. ఇప్పుడు మన పక్కనే ఉంది కదా వేద పాఠశాల, అక్కడికి వెళ్ళి వినండి. పిల్లలు అక్కడ వేదాలు పుస్తకాలు రాసుకుంటూ నేర్చుకోరు, పుస్తకాలు చూసి నేర్చుకోరు. ఆ వేద పండితుడు చెప్తూ ఉంటే విని వాటిని ఉచ్చరించడం ద్వారా నేర్చుకుంటారు. అందుకని శృతులు అన్నారు. ఋషులకు ప్రకృతిలో దర్శనమైన విజ్ఞాన విశేషాలన్నింటినీ శృతులనే అంటారు. శృతి అంటే స్థాయి, పిచ్ అంటారే, లేకపోతే ఫ్రీక్వెన్సీ అనే అర్థం కూడా ఉంది. ఇది సంగీతంలో వచ్చే ఒక పారిభాషిక పదం. రే శృతి తప్పుతోందిరా అంటారు చూడు, రే శృతి సరిగ్గా చూసుకో అంటారు. శృతిర్మాత పితాలయ అన్నారు. సంగీతంలో శృతిని తల్లితోనూ లయను తండ్రితోనూ పోలుస్తారట. ఏ విషయంలోనైనా ఇంకొకరితో కలవగలగడానికి కూడా మనం ఏమంటాం? మాకు ట్యూన్ కుదరలేదండి, మా ఇద్దరికి అంత శృతి కుదరడం లేదు అంటారు. ఆ కంపాటిబిలిటీ కుదరటం లేదు అన్నట్టుగా. ఇలా ఇద్దరూ లేక అంతకన్నా ఎక్కువ మంది మధ్య ఏదైనా ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటే వారి మధ్య శృతి కుదిరినట్లు కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏకాత్మతా భావంతో ఉన్నారన్నమాట వాళ్ళు. ఇలా శృతి కలగడానికి, వారిని అలా కలపడానికి వారందరిలో ఉండే అమ్మవారే కారణం కాబట్టి, విన్నావా? ఇలా శృతి కలగడానికి, వారిని అలా కలపడానికి వారందరిలో ఉండే అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారు శృతి. మరి మనందరం అలాగే కలిసాం కదరా. మనందరి మధ్యలో శృతికి ఏ రాధిక, ఏం సాయి, మనందరిలో అలా శృతి కుదిరింది కాబట్టి మనందరం కలిసి పని చేస్తున్నాం. తాను ఉచ్చరిస్తూ అలా తననే ఉచ్చరింపబడి అన్నీ వింటూ ఉండడం అన్నిటికన్నా ఉత్తమ శృతి అని తెలుసుకోవాలి. అంటే ఇది ఉచ్చరించేవాడికి ఉచ్చరింపబడేదానికి మధ్య శృతి కుదరడం అన్నమాట. మూలాధార చక్రాధిష్టాన దేవత యొక్క మంత్ర విశేషాల్ని, 6వ మాస గర్భస్థ పిండం యొక్క స్వభావాన్ని కూడా ఈ నామంతో సమన్వయం చేసుకుంటే మరింతగా మీకు బోధపడుతుంది. 540వ నామ స్మృత్యై నమః. శృతికి స్మృతికి మళ్ళీ అవినాభావ సంబంధం ఉంది. స్మృత్యై నమః. స్మృతి అంటే మరల మరల గుర్తుకు తెచ్చుకోవడే లక్షణం కలిగింది. దర్శనం జరిగే కొత్త విషయాలు శృతులైతే, ఈ శృతులలోని విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని తదనుగుణంగా వివరింపబడే విషయాలను స్మృతులు అంటారు. అంటే రీకలెక్షన్స్ అన్నమాట. శృతులనేమో రివలేషన్స్ అంటారు, స్మృతులనేమో రీకలెక్షన్స్ అంటారు. వేదాలే శృతులు. మనువు, పరాశరుడు, గౌతముడు, యాజ్ఞవల్కుడు మొదలైన వాళ్ళంతా ఆ వేదాలను అనుసరించి ఒక్కొక్కరు కొన్ని విషయాలను వివరించి వ్రాశారు. వాటన్నిటినీ స్మృతులు అంటారు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ఇవన్నీ మానవ జాతికి బాగా అర్థమయ్యే రీతిలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పరమ ప్రామాణికమైన వేదాలలోని విషయాలకు వీటిలో తెలిపే విషయాలకు అభేదమే కాబట్టి స్మృతులకు కూడా శృతులకు ఉన్న ప్రాధాన్యము, గౌరవము ఉన్నది. రామాయణం ఉంది నాన్న, సత్యం వద అన్నారు. ఏమిటి సత్యం? వేదంలో సత్యం వద ధర్మం చర అన్నారు. ఏమిటా సత్యం? అమ్మమా నువ్వు అడుగుతావు.
ఆ సత్యం ఏదో చెప్పాలంటే నీకు ఇదేం చెప్పాలి, నేను రామాయణ గాథని చెప్తే నీకు అర్థమవుతుంది. అందుకని సత్యం అంటే ఏమిటో రాముడు మనకి ప్రాక్టికల్గా చూపించి వెళ్ళాడా లేదా. ధర్మంచర, ధర్మం అంటే ఏమిటో, ఆ ధర్మాద్వైతం అంటే ఏమిటో మహాభారతం చదివితే మనకు తెలుస్తుంది. అందుకని వేదాలు శృతులు అర్థం కానప్పుడు స్మృతులనే ధర్మశాస్త్రాల ద్వారా దాన్ని మరింతగా కథారూపంలో వివరించి చెప్పడానికి వాళ్ళుగా దిగివచ్చి మనకి ప్రాక్టికల్గా వాళ్ళు చరించి చూపించి వెళ్ళారన్నమాట. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అర్థమైందా? అందుకనే ఈ శృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని శ్రోత్రియులని, స్మృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారినేమో స్మార్తులని అంటారు. మేము స్మార్తులమండి, మేము శ్రోత్రియ కుటుంబాలండి మావంటారే, వాళ్ళు వేద పండితులు, వేదాన్ని. వీళ్ళేమో ధర్మశాస్త్రాలను వివరిస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపించేవాళ్ళు. ఇద్దరు ఒకటే. 541వ నామం అనుత్తమాయై నమః. అనుత్తమ అంటే తనను మించి ఉత్తమమైన దేవతలు ఎవ్వరూ లేనిది, అమ్మవారే ఉత్తమోత్తమ దేవత అని స్మృతులు ఘోషిస్తున్నాయి. సహస్రార చక్రాధిష్టానైన యశస్విని దేవత మంత్ర విశేషాన్ని, 7వ మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో మనం సమన్వయపరచుకోవాలి. అంటే వజ్రేశ్వరి అనే నామం దగ్గర నుంచి ఈ అనుత్తమ అనే నామం వరకు సప్తచక్ర సంబంధం అంటే 7 చక్రాల సంబంధమైన గర్భస్థ పిండ సంబంధమైన విషయాలు, వాటికి సంబంధించిన అధిష్టాన పరివార దేవతలు, వారి ఆయుధాలు, వర్గాలు, వదనాలు, వారికి నైవేద్యంగా పెట్టవలసినటువంటి నివేదనా ద్రవ్యాలు అన్నీ మనం విపులంగా స్పష్టంగా తెలుసుకున్నాం. అంటే ఇది క్షేత్రపరమైన జ్ఞానం, క్షేత్రజ్ఞపరమైన జ్ఞానం ఇంతకు పూర్వం నామాల్లో తెలుసుకున్నాం. ఇక ముందు రాబోయే పుణ్యకీర్తి అనే నామం నుండి మహా సామ్రాజ్యశాలిని నామం దాకా ఉండే నామాల్లో కాత్యాయని విద్య లేదా విమర్శ రూపిణి విద్య కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఈ నామానికి అర్థం ఏమిటి? అనుత్తమ అనే నామానికి తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది అని ఈ నామానికి అర్థం. 542వ నామం పుణ్యకీర్త్యై నమః. పుణ్య అంటే తెలుసు కదా, మంచి లేదా పవిత్రమైన అని అర్థం. కీర్తి అంటే యశస్సు కలది, మంచి యశస్సు కలిగినది అంటే పేరు, అంటే పేరుకు మించింది యశస్సు అనే పదం. భక్తుల పుణ్యకార్యాలకు ప్రతిఫలాలను ఇవ్వడంలో ఖ్యాతి వహించినది. పుణ్యకార్యాల యొక్క సమిష్ట రూపం అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవడంలోనూ, తనను స్తోత్రనామ పారాయణల చేత ఆరాధించే వారిని భక్తిని, ముక్తిని, జ్ఞానాన్ని కలుగజేయడంలోనూ అందరికన్నా ఎక్కువ ఖ్యాతి గడించిన ఖ్యాతి ముఖ్యమైనది. అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి. విన్నావా? ప్రమాదాల్లో ఉన్నటువంటి భక్తులని ఆదుకోవడంలోనూ ఖ్యాతి పొందిందన్నమాట. తనను స్తుతిస్తూ నామపారాయణుల చేత పూజించేటటువంటి భక్తిని, అలాగే వారికి కావలసిన ముక్తిని, జ్ఞానాన్ని కలగజేయడంలో అమ్మవారు అందరికన్నా కూడా ఖ్యాతిని గడించి ఖ్యాతి ముఖ్యమైనటువంటి జగజ్జనని. ఆహా, నా తల్లి చేయకపోతే ఇంకెవరు చేస్తారు?